మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో ఒక సిటీ ఉంది. ఒక టైంలో ఈ సిటీ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. లండన్, ఆమ్స్టర్డామ్ లాంటి సిటీస్తో ట్రేడ్లో కంపీట్ చేసింది. డైమండ్స్, స్పైసెస్ అండ్ వరల్డ్ ఫేమస్ టెక్స్టైల్స్ ఈ పోర్ట్ నుంచి ప్రపంచమంతా వెళ్ళాయి. ఈరోజు చాలామందికి ఇది జస్ట్ ఒక టౌన్, కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం ఇది ఒక సామ్రాజ్యానికి గేటవే. సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మొదటి సెటిల్మెంట్ ఇక్కడే. డచ్ వాళ్ళ ఫ్యాక్టరీ ఇక్కడే. ఫ్రెంచ్, పోర్చుగీస్ అందరూ ఇక్కడికే వచ్చారు. కానీ వాట్ హ్యాపెన్? ఒకప్పుడు చెన్నై కంటే పెద్ద సిటీ అవ్వాల్సింది అనుకున్నారు. అలా ఎందుకు జరగలేదు? ఒక గ్లోబల్ హబ్ ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఈరోజు మనం మచిలీపట్నం మర్చిపోయిన కథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కోరమండల్స్ లాస్ట్ పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మచిలీపట్నం కథ ఈ మధ్య స్టార్ట్ అయింది కాదు. దీని హిస్టరీ 3rd century BC వరకు వెళ్తుంది. శాతవాహన డైనస్టీ టైం నుంచి. అప్పట్లో దీని పేరు మైసోలస్ అని. రోమన్స్తో కూడా ట్రేడ్ చేసేవారు. అసలు గోల్డెన్ ఏజ్ వచ్చింది 17th centuryలో. అప్పుడు ఇది గోల్కొండ సామ్రాజ్యానికి మెయిన్ సీ పోర్ట్. ఈ ఒక్క పోర్ట్ నుంచి గోల్కొండ కింగ్స్కి ఎంత డబ్బులు వచ్చేవంటే వాళ్ళ వెల్త్ గురించి ప్రపంచమంతా తెలుసు. ఈ పోర్ట్కి అంత డిమాండ్ ఎందుకు? సింపుల్, 2 విషయాలు. ఒకటి డైమండ్స్, 2 మన కలంకారీ టెక్స్టైల్స్. కలంకారీ అంటే ఏదో ఒక క్లాత్ కాదు, అది ఒక ఆర్ట్. చేతులతో న్యాచురల్ డైస్తో పెయింట్ చేసే ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్కి యూరప్లో పెచ్చ క్రేజ్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు దీనికి చింజ్ అని పేరు పెట్టి వాళ్ళ దేశాల్లో అమ్మేసేవారు. ఈ కలంకారీ ట్రేడ్ వల్ల మచిలీపట్నం పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజుల్లో మచిలీపట్నం పోర్ట్ ఎలా ఉండేదో. తెలుగులో మాట్లాడే మనతో పాటు డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మాట్లాడే ట్రేడర్స్, వాళ్ళ షిప్స్ మన స్పైసెస్, టెక్స్టైల్స్ అండ్ డైమండ్స్తో నిండిపోయి ఉండేవి. ఇది నిజంగా ఒక ఇంటర్నేషనల్ సిటీ, ఏ ట్రూ గ్లోబల్ హబ్. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఇదంతా బాగానే జరుగుతుంది. కానీ హిస్టరీలో ఏదైనా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఫస్ట్ గోల్కొండ కింగ్డమ్ని మొఘల్స్ కాంకర్ చేశారు. పవర్ షిఫ్ట్ అయింది. కానీ అసలైన డిజాస్టర్ ఇంకా ముందుంది. ఇయర్ 1864. ఆ రోజే మచిలీపట్నం రాత మారిపోయింది. ఒక భయంకరమైన సైక్లోన్, ఒక ప్రభంజనం కోస్ట్ని హిట్ చేసింది. అది మామూలు సైక్లోన్ కాదు. సముద్రంలోని అలలు సిటీలోకి వచ్చేశాయి. ఒకటే రోజులో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ అన్నమాట. ఆ దెబ్బకి సిటీ అంతా నాశనం అయిపోయింది. ఈ యొక్క ఇన్సిడెంట్ జనాల మనసులో భయం పుట్టించింది. ఈ పోర్ట్ ఇంకా సేఫ్ కాదని అనుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్ జియోగ్రఫికలీ సెక్యూర్గా ఉన్న విజయవాడ అండ్ గుంటూరు లాంటి ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ని మద్రాస్, బాంబే అండ్ కల్కట్టా మీద పెట్టారు. ఇంకా ఇండియాలో రైల్వే లైన్స్ రావడంతో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చెన్నై లాంటి పోర్ట్స్ ఇంకా కన్వీనియంట్ అయ్యాయి. అన్నీ కలిసి మచిలీపట్నం ప్రామినెన్స్ని తగ్గించేశాయి. సో ఇప్పుడు మచిలీపట్నం ఎలా ఉంది? ఆ వైభవం అంతా పోయింది. కానీ ఆ హిస్టరీ యొక్క ఎకోస్ ఇంకా అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే యూరోపియన్ సెటిలర్స్ కట్టిన ఓల్డ్ బిల్డింగ్స్, రూయిన్స్ కనిపిస్తాయి. ఆ పాత గోడలు మనకి ఆ గోల్డెన్ ఏజ్ గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కలంకారీ ఆర్ట్ ఇంకా బ్రతికే ఉంది. కొన్ని ఫ్యామిలీస్ జనరేషన్స్ నుంచి ఈ ఆర్ట్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో మచిలీపట్నం మళ్ళీ జీవం పోసుకుంటుంది. ఒకప్పుడు చెన్నై కంటే పెద్ద అవ్వాల్సిన సిటీ ఇప్పుడు ఒక శాంతమైన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా మిగిలిపోయింది. కానీ దీని వెనుక పెద్ద స్టోరీయే ఉంది. మచిలీపట్నం కథ మనకి ఒక విషయం నేర్పిస్తుంది. టైమ్ అండ్ నేచర్ ఇవి ఎంత పవర్ఫుల్లో చెప్తుంది. ఒక సిటీని బిల్డ్ చేయొచ్చు, కానీ దాని ఫేట్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. హిస్టరీలో ఇలాంటి మర్చిపోయిన కథలు చాలానే ఉంటాయి. మనం వాటిని తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మీరు మచిలీపట్నం ఆర్ బందర్ అని వింటే అది కేవలం ఒక టౌన్ కాదు, ఒక టైంలో ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసిన ఒక లెజెండరీ పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీతో కనెక్ట్ అయితే మా ఈ ఎఫర్ట్ సక్సెస్ అయినట్టే. నిజం చెప్పాలంటే ఇది మాకు కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, మన రూట్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి మేము చేస్తున్న ఒక జర్నీ. ఇలాంటి మరిన్ని మరిచిపోయిన కథలపై కంటెంట్ తీసుకురావడానికి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ జర్నీలో మాతో చేరండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీ వంతు. మీరు మర్చిపోయిన మీ చిన్ననాటి జ్ఞాపకం లేదా కథ ఏదైనా ఉందా? ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ చదవడానికి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.